మనందరం క్రీస్తు శకం, శాలివాహన శకం, విక్రమాదిత్య శకం లాంటివి వినే ఉంటాం. కానీ మీలో ఎవరైనా రాజ్యాభిషేక శకం అని విన్నారా? ఒకవేళ వింటే అది ఎవరి వల్ల వచ్చిందో తెలుసా? పోనీ ఫాదర్ ఆఫ్ ద ఇండియన్ నేవీ అని ఎవరిని అంటారో తెలుసా? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం ఒక్కరే, ఆయనే ఛత్రపతి శివాజీ మహారాజ్. తన గెరిల్లా యుద్ధ తంత్రాలతో శత్రువులను ముప్పు తిప్పలు పెట్టిన మన భరతమాత ముద్దు బిడ్డ. కానీ ఆయన కేవలం ఒక హిందూ చక్రవర్తిగానో లేక మరాఠా వీరునిగానో చరిత్రలో మిగిలిపోయారు. నిజానికి ఈరోజు మనమందరం మాట్లాడుకునే సెక్యులరిజం ఆయన పాటించినంతలా బహుశా ఇంకెవరూ పాటించలేదేమో. అటువంటి వ్యక్తి కేవలం ఒక మతానికో లేదా ప్రాంతానికో ఎందుకు పరిమితమయ్యారు? ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకునే ప్రయత్నమే ఈరోజు డైనమిక్ నారద. శివాజీ పూర్వీకులు రాజస్థాన్లోని ఉదయ్పూర్ నివాసిస్తులని, కాలక్రమేణా మహారాష్ట్రకి వలస వచ్చి ఉంటారని కొంతమంది చరిత్రకారులు అభిప్రాయపడుతున్నారు. శివాజీ ముత్తాత గారు బాబాజీ భోస్లే. ఆయన మహారాష్ట్రలోని పూణే ప్రాంతానికి గ్రామ పెద్దగా ఉండేవాడు. బాబాజీ భోస్లే దీపాబాయి వెంగోజీ నింబాల్కర్ దంపతులకు 2 కుమారులు. పెద్దవాడు మాలోజీ, చిన్నవాడు విఠోజీ. మాలోజీ భార్య ఉమాబాయి నింబాల్కర్, విఠోజీ భార్య ఆబాయి. వీళ్ళంతా పూణేలో వ్యవసాయం చేసుకుంటూ ఉండేవారు. ఒకరోజు అక్కడి గ్రామస్తులతో తగాదా రావడంతో వేరూల్ గ్రామానికి వెళ్ళిపోయారు. అదే ఇప్పటి ఎల్లోరా. ఈ వేరూల్ ప్రాంతమంతా బంజరు భూములతో నిండి ఉంటుంది. వ్యవసాయానికి అంత అనువైన ప్రాంతం కాదు. అందుకని ఇక చేసేదేమీ లేక మాలోజీ, విఠోజీలు లఖూజీ జాదవ్ సైన్యంలో చేరుతారు. ఈ లఖూజీ జాదవ్ అహ్మద్ నగర్కి చెందిన నిజాం షాహీ సుల్తానులకు విధేయునిగా సింద్ఖేడ్ రాజా అంటే ప్రస్తుతం మహారాష్ట్రలోని బుల్డానా ప్రాంతానికి జాగీర్దార్గా ఉండేవాడు. మెల్లగా ఈ మాలోజీ సోదరులు వాళ్ళ తెలివితేటలతో మరియు యుద్ధ నైపుణ్యాలతో మెప్పు పొంది సైన్యంలో ఉన్నత పదవులు పొందారు. మాలోజీ ఉమాబాయి దంపతులకు చాలా కాలం వరకు పిల్లలు లేరు. అప్పుడు వారు షాహ్ షరీఫ్ అనే ఒక సూఫీ గురువును దర్శించగా ఆయన ఆశీస్సులతో తర్వాత కాలంలో వారికి పిల్లలు కలిగారు. అందుకని పెద్దవాడికి షహాజీ అని, చిన్నవాడికి షరీఫ్ జీ అని పేర్లు పెట్టుకున్నారు. ఇక విఠోజీ ఆబాయి దంపతులకు 8 మంది కుమారులు. వారి పేర్లు సంభాజీ, కేలోజీ, మాలోజీ, మాంబాజీ, నాగోజీ, పార్సోజీ, తంబక్జీ మరియు కక్కక్జీ. ఇలా ఉండగా ఒక సంవత్సరం హోలీ వేడుకలకు లఖూజీ జాదవ్ తన సైన్యంలోని ప్రముఖులను ఆహ్వానిస్తాడు. అక్కడికి తన తల్లిదండ్రులతో పాటు వచ్చిన షహాజీని చూసి ముచ్చటపడిన లఖూజీ జాదవ్ తన కుమార్తె జీజాబాయితో పాటు ఉడిలో కూర్చోబెట్టుకుంటాడు. వాళ్ళని చూసి జంట చూడముచ్చటగా ఉంది అని అంటాడు. ఏదో మాట వరుసగా అన్న ఆ మాటల్ని మాలోజీ చాలా సీరియస్గా తీసుకుంటాడు. అందరితో ఈ విషయం చెప్పేస్తాడు. అది తెలుసుకున్న లఖూజీ కోపంతో మాలోజీని అవమానించి సైన్యంలోంచి తీసేస్తాడు. దాంతో మాలోజీ, విఠోజీ సోదరులు వేరూల్ దగ్గరలో ఒక ప్రాంతానికి వెళ్ళిపోయి తిరిగి వ్యవసాయం చేయడం ప్రారంభిస్తారు. మనం ఒకటి తెలిస్తే దైవం ఒకటి తలిచినట్లు మాలోజీ అక్కడ పొలంలో నాగలితో దున్నుతుండగా లంకె బిందెలు దొరుకుతాయి. అయితే అతని స్వార్థానికి పోకుండా అందులో భాగాన్ని తన తమ్ముడైన విఠోజీకి కూడా ఇస్తాడు. ఆ రోజుల్లో కిరాయి సైన్యాలకు డిమాండ్ ఎక్కువగా ఉండేది. యుద్ధాలు వచ్చినప్పుడు రాజులు వాళ్ళ దగ్గర ఉన్న సైన్యం సరిపోకపోయినప్పుడు ఇలాంటి కిరాయి సైన్యాలను పెట్టుకుని ప్రతిఫలంగా డబ్బో లేదా కొన్నిసార్లు డబ్బుకు బదులు జాగీర్లను ఇచ్చేవారు. అందుకని మాలోజీ, విఠోజీలు కూడా దొరికిన ఆ సొమ్ముతో గుర్రాలు, ఆయుధాలు, గుడారాలు మొదలైనవి కొని 1000 మందితో ప్రత్యేక సైన్యాన్ని ఏర్పాటు చేసుకుంటారు. అలా మెల్లగా ఎదుగుతూ మాలోజీ, విఠోజీలు కూడా లఖూజీ జాదవ్ లాగానే నిజాం షాహీల సైన్యంలో చేరి అనేక యుద్ధాలలో పాల్గొంటారు. వాళ్ళ ప్రతిభకు మెచ్చిన 1వ ముర్తాజా నిజాం షా ఎన్నో ఊర్లను కానుకగా ఇచ్చి మాలోజీని పూణే పట్టణానికి జాగీర్దారుగా కూడా చేస్తాడు. మాలోజీ నిజాం షాహీల సైన్యాధ్యక్షుడైన మాలిక్ అంబర్కు ముఖ్య అనుచరుడుగా ఉంటూ ఎన్నో సన్మానాలు, బిరుదులు పొందుతాడు. బహదూర్ నిజాం షా కూడా అతనికి రాజా అనే బిరుదిచ్చి సత్కరిస్తాడు. మాలోజీ గొప్ప దైవభక్తుడు కూడా. పాడుబడిన కృష్ణేశ్వర ఆలయాన్ని పునరుద్ధరిస్తాడు. కానీ విధి ఎంతో విచిత్రంగా ఉంటుంది. అంతా బాగానే ఉంది అనుకునే సమయానికి మాలోజీ మొఘలులతో జరిగిన ఒక యుద్ధంలో మరణిస్తాడు. దాంతో మాలోజీ తర్వాతి స్థానంలో ఉన్న విఠోజీ అన్న పదవులనే కాక బాధ్యతలను కూడా స్వీకరిస్తాడు. షహాజీ, షరీఫ్జీలను కూడా తన 8 మంది పిల్లలతో సమానంగా పెంచుతాడు. ఓడలు బళ్ళు, బళ్ళు ఓడలు అవుతాయి అంటారు. ఇప్పుడు భోస్లేలు కూడా లఖూజీ జాదవ్ పరివారానికి
ఎందులోనూ తీసిపోని విధంగా అన్ని రంగాల్లోనూ ఎదిగిపోయారు. కనుక తన అన్న కోరిక అయిన షహాజీ మరియు జీజాబాయిల వివాహం ఎలాగైనా చేయాలని విటోజీ నిశ్చయించుకుంటాడు. కొంత ఒత్తిడి చేసి మొత్తానికి లఖూజీని ఒప్పించి వాళ్ళ వివాహం 1612లో జరిపిస్తాడు. ఆ తర్వాత షరీఫ్జీ వివాహం కూడా విశ్వాసరాయ్ కుమార్తె అయిన దుర్గాబాయితో జరిపిస్తాడు. తన బాధ్యతలన్నీ నిర్వర్తించి 1623లో విటోజీ కూడా మరణిస్తాడు. అప్పుడు మాలోజీ పెద్ద కొడుకైన షహాజీకి సైన్యం యొక్క బాధ్యతలు వస్తాయి. ఒకరోజు నిజాం షా తన సర్దార్లందరితో దర్బార్ ఏర్పాటు చేస్తాడు. అది ముగిసిన వెంటనే లఖూజీ జాదవ్ మరియు కొంతమంది సర్దార్లు వెళ్ళిపోగా ఖాన్ దాగ్లే అన్న సర్దార్ తన ఏనుగుపై వెళ్తుండగా అకస్మాత్తుగా ఆ ఏనుగు అదుపు తప్పి అక్కడ ఉన్న చాలామందిని చంపేస్తుంది. అప్పుడు లఖూజీ జాదవ్ కుమారుడైన దత్తాజీ ఆ ఏనుగును అదుపు చేసే ప్రయత్నంలో దాన్ని చంపేస్తాడు. దాంతో కోపగించిన ఖాన్ దాగ్లే దత్తాజీపై దాడి చేయడానికి ప్రయత్నించగా దత్తాజీ సైన్యం మూకుమ్మడిగా ఖాన్ దాగ్లేపై ఎదురుదాడి చేస్తారు. అప్పుడు అక్కడే ఉన్న విటోజీ భోస్లే పెద్ద కొడుకైన సంభాజీ ఖాన్ దాగ్లేను కాపాడడానికి రంగంలోకి దిగుతాడు. వారిరువురికి జరిగిన ద్వంద్వ యుద్ధంలో దత్తాజీ మరణిస్తాడు. దాంతో పుత్రశోకానికి గురైన లఖూజీ సంభాజీని హతమారుస్తాడు. కాపాడడానికి వచ్చిన షహాజీని కూడా అల్లుడు అని చూడకుండా తీవ్రంగా గాయపరుస్తాడు. ఈలోగా నిజాం ప్రభు స్వయంగా బయటకు వచ్చి ఆ గొడవను ఆపుతాడు. అంతటితో ఆ ఘర్షణ బాహ్యంగా ముగిసిన వాళ్ళ మనసుల్లో మాత్రం అలాగే మిగిలిపోయింది. లఖూజీ జాదవ్ ముందు నుంచి జాగీర్దార్గా ఉన్నప్పటికీ తనకంటే భోస్లే కుటుంబానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని భావించి నిజాం షాహీని వదిలి మొఘల్ సేనలో చేరుతాడు. లఖూజీ జాదవ్ నిజాం సేనను వదలడంతో కొంత సైనిక బలం తగ్గడం గమనించిన బీజాపూర్ సుల్తాన్ ఆదిల్ షా ఇబ్రహీం ఇదే యుద్ధానికి సరైన సమయం అని భావిస్తాడు. బీజాపూర్ సుల్తాన్కి నిజాం షాహీలు అంటే ఎందుకు అంత పగో ఇప్పుడు చూద్దాం. నిజాం షాహీ సైన్యాధ్యక్షుడు మలిక్ అంబర్. ఇతడు ఒక జిత్తుల మారి నక్క, అంటే మన మహాభారతంలో శకుని మామ టైప్ అన్నమాట. ఈ రోజులో ప్రతి దేశానికి సీక్రెట్ ఇంటెలిజెన్స్ విభాగాలు ఉన్నట్టే అప్పట్లో కూడా రాజులకి గూఢచారులు, వేగులు మొదలైన వారు ఉండేవారు. వాళ్ళు మారువేషాలలో శత్రు రాజ్యాలలో తిరుగుతూ తాము సేకరించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు చేరవేస్తుండేవారు. ఇలా మాలిక్ అంబర్కు ఉన్న చాలామంది గూఢచారుల్లో ఒకరు సాక్షాత్తు నిజాం షాహీ మహారాణి. ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టుకోలేడన్నట్టు బీజాపూర్ సుల్తాన్ తన పక్కలోనే పాముని పెట్టుకున్నాడు. కానీ ఒకరోజు ఆదిల్ షా సైన్యాధ్యక్షుడైన ముల్లా మహమ్మద్ ఈ బండారాన్ని బయటపెట్టగా కోపోద్రిక్తుడైన ఆదిల్ షా ఇబ్రహీం తన భార్యను అక్కడికక్కడే చంపేస్తాడు. కాలక్రమేణా ఆదిల్ షాకి మాలిక్ అంబర్పై ఉన్న కోపం కాస్త నిజాం షాహీలపై ద్వేషంగా మారుతుంది. మొఘలులకి నిజాం షాహీలకు కూడా అంత పడేది కాదు. శత్రువుకి శత్రువు మిత్రుడన్నట్లు ఆదిల్ షా నిజాం షాహీలపై యుద్ధానికి మొఘల్ షహన్షా అయిన జహంగీర్ సహాయాన్ని కోరుతాడు. దానికి అంగీకరించిన జహంగీర్ 120,000 సైన్యాన్ని పంపిస్తాడు. అప్పుడు తన దగ్గర ఉన్న సైన్యంతో కలిపి ఆదిల్ షా వైపు సుమారు 2 లక్షల సైన్యం అవుతుంది. కానీ నిజాం షాహీలకు కేవలం 20,000 మంది సైన్యం మాత్రమే ఉంటారు. అందులో 10,000 మంది అహ్మద్ నగర్ కోటకు రక్షణగా ఉండగా మిగిలిన 10,000 మంది సైన్యాన్ని షహాజీ నాయకత్వం వహిస్తూ ఉంటాడు. సంఖ్యాబలం తక్కువగా ఉన్న సైనిక బలంగా మాత్రం ఎందరో మరాఠా వీరులతో కూడిన ఆ సేన ఏమాత్రం తీసిపోదు. యుద్ధ గడియలు రానే వచ్చాయి. మొఘల్ మరియు బీజాపూర్ సేనలు వాళ్ళకి యుద్ధ సమయంలో అవసరమయ్యే ఆహారం, వంట సరుకులు మోసుకుని అహ్మద్ నగర్ వైపు బయలుదేరగా వాళ్లను ఎదుర్కోవడానికి షహాజీ, మలిక్ అంబర్లతో కూడిన నిజాం షాహీ సేన పొలిమేర దగ్గర సిద్ధంగా ఉంది. ఆ యుద్ధంలో అసలు ఏం జరిగింది? మొఘలులతో కూడిన బీజాపూర్ సుల్తాన్ యొక్క సేన గెలిచిందా లేదా నిజాం షాహీలే గెలిచారా? ఈ యుద్ధంలో ఎవరు గెలిచారో తెలియాలంటే స్టే ట్యూన్ టు డైనమిక్ నారదా. ఒకవేళ మీలో ఎవరికైనా ఆల్రెడీ ఆన్సర్ తెలిస్తే కింద కమెంట్స్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ స్టే ట్యూన్ టు డైనమిక్ నారదా.